ఆ పోలీసులు పోలీసులే తాము తలుచుకుంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంత కలుగులో దాగినా పగబెట్టి పొగబెట్టి బయటకు రప్పించి పట్టేస్తారు. లైట్ తీసుకుంటే కళ్ళె ముందు తిరుగుతున్నా పట్టించుకోరు. హైదరాబాద్ లో జరిగిన ఓ అరెస్ట్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోట సిగ్నల్ దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత అల్ఫలా యూనివర్సిటీ నేర లింకులు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. వర్సిటీ డైరెక్టర్ జావేద్ అహ్మద్ సిద్దికి పెద్ద కంత్రిగాడని తేలింది. పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కూడా చేపట్టారు. ఈ కేసు విచారణలో మరిన్ని పాత నేరాలు వెలుగు చూస్తున్నాయి. అతని సోదరుడు హమూద్ సిద్దికి జగత్ కంత్రి అనే విషయం బయటపడింది. అన్నదమ్ములిద్దరూ 25 ఏళ్ల క్రితం ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. జనం సొమ్ముతో బిజినెస్ చేసి ఎంజాయ్ చేశారు. జనానికి కుచ్చుటోపి పెట్టారు. ఆ కేసులో హమూద్ సిద్దికిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. మరి జనాల నుంచి డిపాజిట్ సేకరించి నిండా ముంచిన హమూద్ సిద్దికి హైదరాబాద్ లో ఏం చేశాడు? 25 ఏళ్లు ఇక్కడే మకాం పెట్టి ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు పట్టుకోలేకపోయారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంతైనా క్రిమినల్ బ్రెయిన్ కదా. హైదరాబాద్ లో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు, షేర్ల ట్రేడింగ్ చేసేవాడు. पता चला है, हमको भी मीडिया के थ्रू ही पता चला है, तो अभी हम देख रहे हैं, जांच कर रही है, वी आर गेटिंग पीसेस टुगेदर, सो अभी जांच में चल रही है. यूनिवर्सिटी नहीं, वो हम लोग देखेंगे उसमें. अभी तक तो यूनिवर्सिटी होने का कोई प्रमाण नहीं आया है. इट इज अंडर इन्वेस्टिगेशन एंड आई विल बी एबल टू कमेंट वंस थिंग्स आर फाइनलाइज्ड. महू से कनेक्शन क्या है ये हम भी जानने की कोशिश कर रहे हैं और जांच जारी है. जैसे मैंने आपको बताया है, अभी हमको भी आपके ही माध्यम से पता चल रहा है. सो दिस इज अंडर इन्वेस्टिगेशन. हम बात करेंगे और इसके बारे में जानकारी लेंगे.